ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలను మీరు ఇప్పుడే వింటున్నారు అంటే నీ హృదయంలో ఏదో ఒక కోరిక ఉండొచ్చు. ఎన్నో రోజులుగా ఒక విషయం కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు. దేవా, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నేను కోరుకున్నది ఎప్పుడు జరుగుతుందని మనసులో అనుకుంటూ ఉండవచ్చు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మారవు, తలుపులు మూసుకుపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. మనుషుల సహాయము దొరకపోవచ్చు, మనకు ఉన్న బలం కూడా సరైంది అనిపించవచ్చు. కానీ అలాంటి సమయంలో మనకు కావాల్సింది భయం కాదు, దేవునిపై విశ్వాసం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే 5 వాక్యాలు కేవలం చదివి వదిలేయడానికి కాదు, వాటిని అర్థం చేసుకుని విశ్వాసంతో ప్రార్థనలో దేవుని ముందు పెట్టండి. మొదటి వాక్యము కీర్తన గ్రంథము 37:5 మనం మన మార్గాన్ని యెహోవాకు అప్పగించమని చెబుతుంది. మనం చేయవలసిన పని ఒకటే, మన భారాన్ని దేవుని చేతిలో పెట్టడం. దేవా, నాకు ఏది మంచిదో నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు అని చెప్పగలగాలి. ఇంకా రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ఏ విషయంలోనూ ఆందోళన చెందకుండా ప్రార్థనతో మన విన్నపాలను దేవునికి తెలియజేయమని చెబుతుంది. మన సమస్య ఎంత పెద్దదైనా దేవునికి అది పెద్దది కాదు, మన కన్నీళ్లతో చెప్పిన మాట కాదు, ఆయనకు తెలుసు. మూడవది ఇర్మియా గ్రంథము 33:3 నన్ను ప్రార్థించుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిదను అనే గొప్ప వాగ్దానం మనకు గుర్తు చేస్తుంది. మనం ప్రార్థించినప్పుడు వెంటనే మనకు కావాల్సిన సమాధానం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మన ప్రార్థన వింటున్నాడనే నమ్మకం మనలో ఉండాలి. ఇంకా 4వదిగా సామెతల గ్రంథము 3:5-6 మన స్వబుద్ధిపై మాత్రమే ఆధారపడకుండా మన హృదయపూర్వకంగా దేవునిపై నమ్మకం ఉంచాలని చెబుతుంది. మనకు దారి కనిపించకపోయినా దేవునికి దారి కనిపిస్తుంది. ఇంకా 5వదిగా యెషయా గ్రంథము 41:10 భయపడకము, నేను నీతో ఉన్నాను అని దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. మీరు ఒంటరిగా లేరు, మీ సమస్య మధ్యలో కూడా దేవుని సన్నిధి మీతో ఉన్నది. అందుకే ప్రియమైన వారలారా, ఈ 5 వాక్యాలను ఈ రోజు ప్రశాంతంగా చదవండి. ప్రతి వాక్యాన్ని చదివిన తర్వాత కొన్ని క్షణాలు ఆగి మీ హృదయంలో ఉన్న విషయాన్ని దేవునికి చెప్పండి. మీకు ఉద్యోగం కావాలా? ప్రార్థించండి. కుటుంబంలో సమస్య ఉందా? ప్రార్థించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? దేవుని ముందు పెట్టండి. చదువు, భవిష్యత్తు, మీ నిర్ణయాల గురించి భయంగా ఉందా? ఆయన్ను ఆశ్రయించండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, 3 రోజుల్లో అద్భుతం జరుగుతుందని మనం దేవుని సమయాన్ని నిర్ణయించలేము, కానీ దేవుడు తన జ్ఞానం ప్రకారం తన సమయంలో కార్యం చేస్తాడు. మన పని విశ్వాసంతో ప్రార్థించడం, ఆయనపై నమ్మకం ఉంచడం. 3 రోజుల్లోనే మీ పరిస్థితి మారాలని దేవుని దగ్గర అడగవచ్చు, కానీ సమాధానం ఏ రూపంలో వచ్చినా దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం వదలకండి. ఎందుకంటే అద్భుతం అంటే మనం అనుకున్నది తప్పకుండా జరగటం మాత్రమే కాదు, మనకు అసాధ్యంగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు మనకు బలం ఇవ్వడం, సరైన మార్గం చూపించడం, కొత్త ఆశను ఇవ్వడం కూడా ఒకే అద్భుతం. మరి కాబట్టి ఈ 5 వాక్యాలను విశ్వాసంతో చదివి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తప్పకుండా దేవుని యొక్క అద్భుతాలు పొందుకుంటారు. మీ హృదయంలో దాచుకున్న ఆ ఒక్క కోరికను కూడా దేవుని ముందు పెట్టండి. దేవా, నాకు కావాల్సింది మాత్రమే కాదు, నాకు మంచిదైనదా ఏదైతే నీకు తెలుసో నీ చిత్త ప్రకారము నాకు జరిగించుమని ప్రార్థించండి. మరి ఇలా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి. ఈ 5 వాక్యాల రెఫరెన్స్లు ఒక్కసారి మీరు డైరీ తీసుకుని రాసుకోండి. ఇలా రాసుకుని మీరు ప్రార్థించడం వల్ల దేవుని యొక్క అద్భుతాలు తప్పకుండా పొందుకుంటారు. మరి మొదటిగా కీర్తన గ్రంథం 37:5 నీ మార్గముని యెహోవాకు అప్పగించము. ఇంకా రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 మీ ప్రతి విషయంలో ప్రార్థనకు దేవునికి విన్నపములు తెలియజేయడానికి దేవుడు సెలవిస్తున్నారు. మూడవదిగా ఇర్మియా గ్రంథం 33:3 నన్ను ప్రార్థించము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు సెలవిస్తున్నారు. ఇంకా 4వదిగా సామెతల గ్రంథం 3:5-6 పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకోమని దేవుడు సెలవిస్తున్నారు. ఇంకా 5వదిగా యెషయా గ్రంథము 41:10 భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, మరి నీకు సహాయం చేస్తాను, నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు సెలవిస్తున్నారు. ఈ 5 వాగ్దానాలు చదివి మీరు చాలా అర్థవంతంగా చదువుకోవాలి. మనసులో ఈ మాటలను గ్రహిస్తూ చదివినప్పుడు దేవుడి యొక్క అద్భుతాలు తప్పకుండా పొందుకుంటారు. ఈ 5 వాగ్దానాలు చదివి మీరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు తప్పకుండా పొందుకుంటారు. ఇవి నా మాటలు కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. సో మరి ఒక ఎగ్జాంపుల్ స్టోరీ అయితే చెప్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బైబిల్లో నుంచి ఏబి జీవితం అందరికీ తెలిసిందే. కష్టాల్లోనూ కూడా దేవునిపై విశ్వాసం ఉంచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని రోజులు చాలా ఆనందంగా ఉంటాయి, మరి మనం కోరుకున్నవి జరుగుతూ ఉంటాయి, కానీ కొన్ని జరగవు. కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆరోగ్యం, ఆస్తి, గౌరవం అన్నీ మనకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతే మనకి
ఇష్టమైనది పోతే, మన ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోతే, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోకపోతే, అలాంటి సమయంలో దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ప్రశ్న మన మనసులో రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎంతో గొప్ప ఉదాహరణ యోబు జీవితం. బైబిల్లో యోబు గురించి చూస్తే అతను దేవునికి భయపడే నీతిమంతుడు. అతనికి కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, మంచి పేరు ఉంది. అతని జీవితము బయటకు చూస్తే ఎంతో ఆశీర్వాదకరంగా కనిపించింది. కానీ ఒక దశలో యోబు జీవితంలో ఊహించిన కష్టాలు వచ్చాయి. అతను తన సంపదను కోల్పోయాడు, తన పిల్లలను కోల్పోయాడు, తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. తనకు దగ్గరగా ఉన్న వారి మాటలు కూడా అతని బాధను మరింత పెంచాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇంతటి కష్టాలు ఒక మనిషి జీవితంలో వరుసగా వస్తే అతని మనసు ఎంతగా ఇరిగిపోతుందో మనం ఊహించగలం. కానీ యోబు జీవితంలోని గొప్ప విషయం ఏమిటంటే, అతని పరిస్థితులు మారిపోయినా దేవుని గురించి అతని విశ్వాసాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. యోబు గ్రంథము 1:21 యోబు ఇలా అంటున్నాడు అనమాట. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అని దేవుడు మరి ఆ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఈ మాటలో ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి. అతని దగ్గర ఉన్నవి పోయాయి, అయినా దేవుని నామాన్ని స్తుతించాడు. ప్రియమైన వారులారా, మన జీవితంలో మనకు నచ్చినది జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడమే సులభమే. కానీ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవునిపై విశ్వాసం ఉంచడం నిజమైన విశ్వాసానికి ఒక పరీక్ష. యోబు జీవితంలో మరో కష్టమైన విషయం ఏమిటంటే, అతని స్నేహితులు అతని పరిస్థితిని చూసి అతనితో అనేక మాటలు చెప్పారు. కొన్నిసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు బయట వాళ్ళు సులభంగా సలహాలు ఇస్తారు. నీ వల్లే ఇలా జరిగింది, నీ ప్రార్థనకు ఫలితం లేదు, దేవుడు నీతో లేడు. అలాంటి మాటలు మన హృదయాన్ని మరింత బాధ పెడుతూ ఉండవచ్చు. కానీ యోబు తన బాధను దాచిపెట్టలేదు. అతను తన మనసులో ఉన్న ప్రశ్నలను దేవుని ముందు ఉంచాడు. అతను తన బాధను, తన అమాయకత్వాన్ని దేవునితో మాట్లాడాడు. అయోమయాన్ని కూడా దేవుడితో పంచుకున్నాడు. ఇది కూడా మనకు ఒక ముఖ్యమైన పాఠం. ప్రార్థన అంటే మన బాధలను దాచిపెట్టి కేవలం మాటలు చెప్పడం కాదు, మన హృదయంలో ఉన్నదంతా దేవుని ముందు నిజాయితీగా ఉంచడం. దేవా, నాకు అర్థం కావడం లేదు, దేవా నేను బాధపడుతున్నాను, దేవా నాకు బలం ఇవ్వు అని మనం చెప్పవచ్చు. దేవుని ముందు మన కన్నీళ్లను దాచిన అవసరం లేదు. యోబు పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు యోబుతో మాట్లాడాడు. యోబుకు అనేక విషయాలు అర్థమయ్యాయి. తనకు పూర్తిగా తెలియని దేవుని గొప్పతనాన్ని మరింతగా తెలుసుకున్నాడు. యోబు గ్రంథం 42:5 యోబు ఇలా అంటున్నాడు. నేను చెవితో నిన్ను గూర్చి వింటిని, ఇప్పుడు నా కన్ను నిన్ను చూచుచున్నది. అంటే తనకు దేవుని గురించి ఉన్న అవగాహన మరింత లోతుగా మారింది. ఇక్కడ మనం ఒక గొప్ప విషయాన్ని నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు మన జీవితాన్ని వదిలిపెట్టాడని అనుకోవద్దు. కొన్ని సమయాల్లో మనకు సమాధానం కనిపించకపోవచ్చు, మన ప్రార్థనకు వెంటనే మార్పు కనిపించకపోవచ్చు, మన పరిస్థితి ఎందుకు ఇలా ఉందో అర్థం కాకపోవచ్చు. కానీ మనకు అర్థం కాని సమయంలో కూడా దేవుడు కార్యం చేయగలడు. యోబు కథ చివరిలో దేవుడు అతని పరిస్థితిని పునరుద్ధరించాడు. యోబు తిరిగి ఆశీర్వాదాన్ని అనుభవించాడు. అతని జీవితంలో దేవుడు ఈ కృపను చూశాడు. కానీ యోబు కథలో మనకు కేవలము చివరికి సంపద వచ్చింది అనే విషయాన్ని మాత్రమే చూడకూడదు. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే, కష్టాల మధ్యలో కూడా దేవుని మీద విశ్వాసాన్ని వదలకపోవడం. ప్రియమైన సహోదరులారా, మీ జీవితంలో కూడా ప్రస్తుతం ఒక యోబు పరిస్థితి ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతో పోరాడుతున్నారా? కుటుంబంలో సమస్య ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? మీ భవిష్యత్తు గురించి కూడా బాధపడుతున్నారా? ఎంత ప్రార్థించినా సమాధానం కనిపించడం లేదా? అయితే యోబును గుర్తు చేసుకోండి. యోబు కథ మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, నీ పరిస్థితి నీ జీవితానికి చివరి మాట కాదు. ఈ రోజు నీకు కన్నీళ్లు ఉండవచ్చు, కానీ దేవుడు నీ కథను అక్కడితో ముగించాల్సిన అవసరం లేదు. ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉండగలడు. ఈ రోజు నీకు దారి కనిపించకపోవచ్చు, కానీ దేవునికి నీ దారి తెలుసు. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి పారిపోకండి, దేవుని వైపు పరిగెత్తండి. ప్రార్థనను ఆపకండి, బైబిల్ చదవటం ఆపకండి, దేవునిపై నమ్మకాన్ని వదలకండి. ఎందుకంటే మనం చూడలేని చోట దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు మీ హృదయంలో ఒక నిర్ణయం తీసుకోండి. నా పరిస్థితి ఎలా ఉన్నా నేను దేవునిపై విశ్వాసం ఉంచుతాను. యోబు జీవితంలో మన జీవితంలో కూడా పరీక్షలు రావచ్చు, కానీ పరీక్ష వచ్చినప్పుడు మన విశ్వాసం మరింత బలపడేలా దేవుణ్ణి ఆశ్రయించాలి. చివరిగా యోబు జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆశీర్వాదంలో ఉన్నాడు, కష్టం వచ్చింది అయినా దేవుని ఆశ్రయించాడు. ప్రశ్నలు వచ్చాయి, అయినా దేవునితో మాట్లాడాడు. పరీక్ష వచ్చింది, అయినా విశ్వాసాన్ని పూర్తిగా వదలలేదు. చివరికి దేవుని కార్యాన్ని తన జీవితంలో చూశాడు. అందుకే ప్రియమైన వారులారా, ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. మీ కథ ఇంకా పూర్తి
కాలేదు. మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నా నిరాశపడకండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. మీ మార్గాన్ని ఆయన చేతిలో పెట్టండి. మరి కీర్తన గ్రంథం 37:5లో నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయన్ను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని దేవుడు సెలవిస్తున్నారు. ఏబు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం కూడా చెప్పుకుందాం. దేవా, నాకు అర్థం కాకపోయినా నిన్ను నమ్ముతున్నాను. నా పరిస్థితి మారకపోయినా నిన్ను విడిచిపెట్టను. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఆ విశ్వాసంతో ముందుకు సాగండి. ఎందుకంటే కష్టం మీ కథలో ఒక అధ్యాయం మాత్రమే, అది మీ మొత్తం కథ కాదు. మరి ఏబుని మీరు గుర్తు చేసుకున్నట్లయితే ఏబు జీవితం మరి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో పరీక్షలు వచ్చాయి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా సరే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని మరి ఆ ఏబుకి ఇవ్వడం జరిగింది. సో మరి మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో మరి ఆందోళనలు ఉండవచ్చు. కానీ దేవునిపై విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకి రెండంతల ఆశీర్వాదము మరి సరైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఏబు జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కష్టం వచ్చింది కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు. మనకు అర్థం కాని పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు తన కార్యాన్ని కొనసాగిస్తూ ఉండవచ్చు. ఈ రోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిరాశపడకండి. మీ కుటుంబంలో సమస్య ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, వివాహం కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉండవచ్చు, ఆరోగ్యం గురించి భయపడుతూ ఉండవచ్చు. ఏ పరిస్థితి అయినా సరే ఏబుల దేవునిపై విశ్వాసం ఉంచండి. ఇప్పుడు మన సమస్యలను మన చేతుల్లో పట్టుకుని బాధపడకుండా దేవుని చేతిలో పెట్టి ప్రార్థిద్దాము. ఏబు జీవితంలో దేవుడు చేసినట్లే మన జీవితంలో కూడా తన చేతి ప్రకారము నడిపించమని అడుగుదాము. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. ఏబు జీవితాన్ని చూసినప్పుడు కష్టాలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా విశ్వాసంతో నిలబడి మరి అతని జీవితాన్ని మాకు ఆదర్శంగా చూపించావు. అలాగే ఈరోజు ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, సహనాన్ని అనుగ్రహించు ప్రవ్వా. కన్నీళ్లతో ఉన్న ప్రతి ఒక్కరిని ఓదార్చు. ఎవరికి చెప్పుకోలేని బాధను మోస్తున్న హృదయాలకు నీ సమాధానాన్ని ఇవ్వు ప్రవ్వా. రాత్రుల్లో ఆందోళనతో నిద్రలేకపోతున్న వారికి నీ శాంతిని ప్రసాదించు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సరైన అవకాశాలను కలగాలని ప్రార్థిస్తున్నాము ప్రవ్వా. వారి ప్రయత్నాలకు జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇవ్వు. వారి భవిష్యత్తును నీ చేతుల్లో పెట్టి నడిపించు ప్రవ్వా. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకో ప్రవ్వా. అప్పులు, అవసరాలు, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న వారికి జ్ఞానం ఇవ్వు. సరైన మార్గాలను చూపించు. వారి అవసరాలను తీర్చే కృపను చూపించు. కుటుంబాల్లో మనస్పర్ధలు ఉన్న చోట ప్రేమను కలుగజేయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోవాలి ప్రవ్వా. తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ మరియు గౌరవం పెరగాలి. విడిపోయిన హృదయాలను సమాధానం కలుగజేయి ప్రవ్వా. వివాహం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెట్టండి ప్రవ్వా. వారికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని ఇవ్వు. పిల్లల కోసం ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనలు ఆలకించు. వారి పిల్లలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, సరైన మార్గంలో నడిచే హృదయాన్ని ఇవ్వు. చదువుతున్న ప్రతి విద్యార్థిని ఆశీర్వదించు. భయం, ఒత్తిడి తొలగించి జ్ఞాపశక్తిని, ఏకాగ్రతను ధైర్యాన్ని అనుగ్రహించు ప్రవ్వా. తమ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న వారికి సరైన దారి చూపించు. ఏబుకు తోడుగా ఉన్న దేవుడవి నేడు మాకు కూడా తోడుగా ఉన్నామని నమ్ముతున్నాము. ఎవరైనా చాలా కాలంగా ఒక ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి సహనం ఇవ్వు. సమాధానం ఆలస్యం అవుతున్నట్లు అనిపించినప్పుడు విశ్వాసం కోల్పోకుండా కాపాడు ప్రవ్వా. మా జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోకుండా నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి విశ్వాసాన్ని మాకు ఇవ్వు. ఏబు జీవితంలో మా జీవితంలో కూడా కష్టాలు చివరి మాటగా ఉండకుండా నీ కృప మరియు నీ చిత్తం చివరి మాటగా ఉండను గాక. మరి చివరి ప్రార్థన చేసుకుందాము. మరి ఈ ప్రార్థన చేసుకునే ముందు మరి గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకు కూడా వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ఎవరైతే మరి గర్భఫలాలు లేక బాధపడుతున్నారో వారిని ముట్టండి ప్రవ్వా. వారికి ఉన్నటువంటి లోటుపాట్లు నీకు తెలుసు ప్రవ్వా. వారి శరీరంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాటిని తొలగించి వారికి సరైన మరి వైద్యం అందించి ప్రవ్వా వారికి నాయన గర్భఫలం అందేలాగా నీ కృపను దయచేయని. భార్యాభర్తల పట్ల అయ్యా ఎటువంటి లోటుపాట్లు ఉన్నా తీసివేసి ప్రవ్వా వారికి గర్భఫలాన్ని మీరు దయచేయండి. ఆయన గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పావు కదయ్యా, నీవే వారికి సహాయం చేయి ప్రవ్వా. అలాగే మరి ఎంతోమంది అప్పులు ఊబిలో బాధపడుతూ నాయన ఎంతగానో బాధపడుతున్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారి ఆర్థిక అవసరాలను తీర్చండి ప్రవ్వా. వారి అప్పుల్ని తీర్చండి ప్రవ్వా. వారి కుటుంబంలో శాంతి, సమాధానము దయచేయండి. ఆయన నీ స్తోత్రాలు తండ్రి. అలానే మరి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ఈ చిన్న మరి చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. నా మార్గము నాకు అర్థం కాకపోయినా నిన్ను నమ్ముతున్నాను. నా పరిస్థితి ఎలా ఉన్నా నిన్ను విడిచిపెట్టనని చెప్పి విశ్వాసాన్ని మాకు ఇవ్వు. ఏబుకు కష్టకాలంలో తోడుగా ఉన్న దేవుడు
ఈరోజు మా కష్టకాలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడని మేము కూడా నమ్ముతున్నాం ప్రభా. మా కన్నీళ్ళని తుడిచే దేవుడిగా, మా బలహీనతలో బలంగా నిలిచే దేవుడిగా, మా ముందుకు దారి చూపించే దేవుడిగా మాతో నడువు. మా కథలో కష్టం ఒక అధ్యాయం మాత్రమే కానీ మా జీవితానికి చివరి మాట కాదని మాకు గుర్తు చేయి ప్రభా. మా కుటుంబాలను, మా పిల్లలను, మా భవిష్యత్తును, మా అవసరాలను నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. మా జీవితాల్లో నీ చిత్తం నెరవేరును గాక. మాకు నీ సమాధానం, నీ జ్ఞానము, నీ బలము, నీ కృప లభించును గాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి రోజుట్లాగానే ఈరోజు కూడా మరి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది కూడా మరి క్వశ్చన్కు ఆన్సర్స్ తెలియజేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే మరి చాలామంది కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా అడుగుతున్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. బాధపడకండి, భయపడకండి. దేవుడు ఖచ్చితంగా మీకు సరైన సమయంలో మీకు మరి అద్భుతాలు చేస్తాడు. ఇది నమ్మండి. మరి ఈ 5 వాక్యాలు ఈరోజు చదివి మీరు ప్రార్థించినప్పుడు అద్భుతాలు మీ సొంతం అవుతాయి. తప్పకుండా ప్రార్థించండి. విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. కాబట్టి విశ్వాసం కోల్పోవద్దు, నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించండి. మరి ఈరోజు ఆ క్వశ్చన్ ఏంటో అడుగుతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు అతను మనకు నేర్పించిన ముఖ్యమైన పాఠం ఏమిటి? మొదటిదిగా, కష్టాలు వస్తే దేవునిపై నమ్మకం వదిలేయాలి. రెండవదిగా, మన పరిస్థితి ఎలా ఉన్నా దేవునిపై విశ్వాసం ఉంచాలి. మూడవదిగా, మన సమస్యను ఇతరులకే చెప్పుకోవాలి. నాలుగవదిగా, మరి ప్రార్థన చేయటం ఆపేయాలి. మరి ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి చూశారు కదా, వాక్యము మీకు అర్థమైందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు కావాలన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. కొంచెం రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది, సారీ. మీ అందరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కమెంట్ కూడా చదువుతున్నాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నా కూడా మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మరి మీకు జరిగిన అద్భుతాలు ఏవైనా సరే మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి మీరు షేర్ చేయడం వల్ల వేరొకరికి మరి అది మార్గదర్శకత్వంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మీ సాక్ష్యాన్ని చదువుతారు. కాబట్టి కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీకు జరిగినటువంటి అద్భుతాలు షేర్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.